కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్య కేసు కాస్త ఇండియా కూటమిలో చిచ్చు పెట్టేలా ఉంది. కాంగ్రెస్ పార్టీ దీదీకి మద్దతు తెలపకపోవడంతో టీఎంసీ ఆగ్రహంతో చిందులు తొక్కుతోంది. అది కాకుండా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా డాక్టర్ తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు స్పందించాల్సిందేనని కోరడం కూడా తృణమూల్ కాంగ్రెస్కు ఆగ్రహం తెప్పిస్తోందట. కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఈ కేసును దీదీ సరిగా హ్యాండిల్ చేయలేదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో ఇండియా కూటమిలో మరోమారు విభేదాలు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్న టాక్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రత్యేక కథనంలో మరింత సమాచారం చూద్దాం. కోల్కతాలోని ఆర్జికార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య తర్వాత యావత్ దేశం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆగ్రహంతో రగిలిపోతోంది. నిందితులను దీదీ వెన్నుకేసుకొస్తున్నారని యావత్ దేశం వేలెత్తి చూపుతోంది. ఇతర పార్టీలను పక్కన పెట్టండి, సొంత పార్టీ నాయకులే మమతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ను డిస్మిస్ చేయకుండా వేరే ఆసుపత్రికి ట్రాన్స్ఫర్ చేయడం పట్ల కూడా ప్రభుత్వం అపవాదును మూటగట్టుకుంది. ఇక ఇండియా కూటమిలో టీఎంసీ కూడా భాగస్వామి అన్న విషయం తెలిసిందే. తాజాగా కోల్కతా ఘటన తర్వాత మిత్రపక్షాలకు దీదీకి మధ్య అంతరం పెరుగుతోంది. దీదీకి అనుకూలంగా మిత్రపక్షాల్లో ఏ పార్టీ కూడా గొంతెత్తడం లేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం డాక్టర్ తల్లిదండ్రులు లేవనెత్తిన అంశాలకు స్పందించాలని కోరింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. యువతి తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ కేసును మమతా బెనర్జీ సరిగా హ్యాండిల్ చేయలేదని స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి తృణమూల్కు మధ్య గ్యాప్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా తమను నిలదీయడం పట్ల టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరాను కోల్కతా డాక్టర్పై అత్యాచారం, హత్య తర్వాత డాక్టర్ తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు సీఎం మమతా బెనర్జీ ఎందుకు మౌనం వహిస్తారని మీడియా ప్రశ్నించింది. దానికి ఆయన సమాధానమిస్తూ టీఎంసీ నాయకురాలు మౌనంగా లేరని సమాధానమిచ్చారు. అయితే యువతి తల్లిదండ్రులు లేవనెత్తిన ప్రశ్నలకు, అనుమానాలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం మమతదేనని ఆయన అంగీకరించారు. ఇది అత్యంత సున్నితమైన అంశమని ఖేరా అన్నారు. గతంలో నిర్భయ కేసు అనుభవం గురించి తెలిసిందే కదా, అప్పుడు వారి తల్లిదండ్రులు ఎంత ఆవేదన చెందారో వేరే చెప్పాల్సిన పని లేదు కదా అన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దర్యాప్తుపై తల్లిదండ్రులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు ఖేరా. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. నిరసనకారుల వాదనతో తాము ఏకీభవిస్తామన్నారు. ఇండియా కూటమిలో మరో కీలక భాగస్వామి సమాజ్వాదీ పార్టీ కూడా టీఎంసీ ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని తెలిపింది. రాహుల్ గాంధీ ఖతువాటు కోల్కతా వ్యాఖ్యలపై టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తల్లిదండ్రులకు న్యాయం చేయకుండా నిందితులను రక్షించడమేమిటని రాహుల్ గాంధీ ప్రశ్నించడం పట్ల టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ ఈ కేసు గురించి పూర్తి సమాచారం తెలుసుకోకుండా వ్యాఖ్యానిస్తున్నారని మండిపడింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు టీఎంసీ కూడా పావులు కదుపుతోంది. కర్ణాటక గవర్నర్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మూడా భూముల కేసులో ప్రాసిక్యూట్ చేయాలని చీఫ్ సెక్రటరీకి లేఖ రాసిన విషయాన్ని టీఎంసీ ఆదివారం నాడు రాహుల్ కు గుర్తు చేసింది. మరి సిద్ధరామయ్యపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనను రాజీనామా చేయమని కోరుతారా అని టీఎంసీ నిలదీసింది. ఇక ఇండియా కూటమి ఆందోళన విషయానికొస్తే ఈ కేసును బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంటోందని భయపడుతోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా దీదీపై విమర్శలు గుప్పిస్తోంది. ఈ కేసు ప్రారంభంలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది కాంగ్రెస్. దేశవ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు ఊపందుకోవడంతో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు కూడా డాక్టర్ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని గళం విప్పాయి.
ఇక మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని విమర్శించే వారికి కోల్కతా పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా టీఎంసీ మంత్రి ఒకరు ఇటీవల టెలివిజన్ ఛానల్లో మాట్లాడుతూ మమతా బెనర్జీకి వ్యతిరేకంగా వేలెత్తి చూపిస్తే వేళ్లు విరగ్గొడతామని హెచ్చరించారు. ఇలాంటి వ్యక్తులను టీఎంసీ ఎలా వెనుకేసుకొస్తుందని కాంగ్రెస్ నాయకులు కూడా దీదీని నిలదీస్తున్నారు. ఇంత పెద్ద ఘటన జరిగి యావత్ దేశం డాక్టర్ కుటుంబానికి సంఘీభావం తెలుపుతుంటే టీఎంసీ నాయకులు మాత్రం బీజేపీ శవ రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తోంది. దీదీ ప్రభుత్వం ఈ కేసును సరిగ్గా హ్యాండిల్ చేయలేదని చెప్పడానికి ఉదాహరణగా ఆర్జికార్ ఆసుపత్రి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ రాజీనామా చేస్తూ వెంటనే అతన్ని మరో ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్గా నియమించడం, రెండోది అర్ధరాత్రి పూట డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తుంటే వారిపై దాడులు చేయించడం, మూడోది నేరం జరిగిన ఆసుపత్రి గదిని పూర్తిగా కూల్చివేయడం, ఇవన్నీ పలు అనుమానాలకు తావిస్తున్నాయి కదా అని కూటమి నేతలు దీదీని ప్రశ్నిస్తున్నారు. ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు పరిస్థితిని క్షుణ్ణంగా గమనిస్తున్నాయి. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ మహిళా ముఖ్యమంత్రి అయిన మమత డాక్టర్ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే డీఎంకే లోక్సభ ఎంపీ కనిమోజీ కూడా చనిపోయిన డాక్టర్ కుటుంబానికి మద్దతు ప్రకటించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మణిపూర్, ఖతువా, జమ్మూ కశ్మీర్, హత్రాస్ అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలే. అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ కోవలో మన రాష్ట్రాలు రావద్దని డీఎంకే ఎంపీ కోరారు. సిపిఐ నాయకుడు రాజా కూడా బెంగాల్లో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందన్నారు రాజా. 2 ట్రక్కుల నిండా జనాలు వెళ్లి నిరసన తెలుపుతున్నా డాక్టర్లను చితకబాదడమేమిటని ఆయన దీదీని నిలదీశారు. కూటమిలోని మిత్రపక్షాలు మాత్రం దీదీ చర్యల పట్ల అసంతృప్తిగా ఉన్నారనేది మాత్రం వాస్తవం. మరి దీనిపై దీదీ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.